హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ రివిజన్లో భాగంగా ఇప్పుడు పొయిట్రీకి సంబంధించి 10 మార్కుల ప్రశ్న కోసం ఈరోజు మన టాపిక్ ఏంటంటే కణికణిక అధికారి మీరాకే పద్. ఈ రెండు సారాంశాల గురించి ఎగ్జామ్లో గనక ఈ సారాంశాలు గనక ఇస్తే ఏ పాయింట్స్ ఆ సారాంశాల్లో మనం రాయాలి, ఏవి మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మనం సొంతగా రాసినా కానీ సొంతంగా రాసేటప్పుడు అంటే ఓన్గా రాసేటప్పుడు ఏ పాయింట్స్ని గుర్తు చేసుకుంటే మనం రాయగలం అనే దానికోసం ఈజీగా ఉండడానికి ఈరోజు మొదటగా కణికణిక అధికారి రాసేటప్పుడు మొదట ఈ 4 విషయాలు చక్కగా గుర్తుపెట్టుకున్నాను. शीर्षक, कवि परिचय, सारांश, नीति और संदेश. क्वेश्चन लागा इస్తే సైడ్ హెడ్డింగ్. శీర్షక్ అంటే కణికణిక అధికారి అని పాఠం పేరు రాస్తాం అన్నమాట. కవి పరిచయం దగ్గరికి వెళ్తే కవి పరిచయం, కవి ఎవరు? డాక్టర్ రామధారి సింహం దినకర్. ఇంకా జీవన కాల్, ఆయన పుట్టింది చనిపోయింది 1908 సంవత్సరంలో పుట్టడం జరిగింది, 1974లో చనిపోయారన్నమాట. మరి ఈయన గారు హిందీకి సంబంధించిన ఒక జాతీయ కవి. జాతీయ కవి అంటే రాష్ట్ర కవి అని అంటారనమాట. ఈయన ఈ పాఠాన్ని మనం కురుక్షేత్ర అనే గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఊర్వశి అనే గ్రంథానికి అంటే ఆయన రాసిన ఆ రచనకి ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించడం జరిగింది. రేణుక, కురుక్షేత్ర, రశ్మీరథి, పరశురాంకి ప్రతీక్ష, ఇవన్నీ కూడా ఆయన రాసిన రచనలు. ఇవి కాస్త గుర్తుపెట్టుకోండి చాలు. ఇక సారాంశంలోకి వెళ్దాం. సారాంశంలోకి వెళ్తే ఏంటంటే 4 పారాగ్రాఫులుగా సారాంశాన్ని రాయాలి. మొదటి పారాగ్రాఫ్లో భీష్మ పితామహుల వారు ధర్మరాజుతో ఏమన్నారా అంటే, భాగ్యవాదుక ఛల్ యహైకి అంటే అదృష్ట దేవత చేసిన మోసం ఏమిటా అంటే, కొంతమంది అదృష్ట బలం చేత ఏ విధమైన శ్రమ చేయకుండా సుఖాలని అనుభవిస్తూ ఉంటారు. బినా శ్రమ కరికే, అసలు కష్టం అనేది చేయకుండా సుఖాలని అనుభవిస్తూ ఉంటారు. ఎన్నో పాపాలని చేసి ఒక మనిషి డబ్బుని సంపాదిస్తాడు. అయితే ఇతరులు దాన్ని కేవలం, ఇతరులు అంటే ఎవరు? వారసులు. వాళ్ళ వారసులు దానిని ఏ విధమైన శ్రమ చేయకుండా దాన్ని అనుభవించడం జరుగుతుంది. ఇదే భాగ్యవాదిగా ఛల్ అని చెప్పడం మొదటి పారాగ్రాఫ్లో జరుగుతుందన్నమాట. ఇక రెండవ పారాగ్రాఫ్ దగ్గరికి వస్తే నర్ సమాజక భాగ్య అనేది ఆ పాయింట్కి సంబంధించి రెండవ పారాగ్రాఫ్లో చర్చ జరుగుతుంది. నర్ సమాజక భాగ్య అంటే మానవ జాతి యొక్క అదృష్టం ఏంట్రా అంటే అతని యొక్క శ్రమ, అతను చేసే హార్డ్ వర్క్, అది అతని భుజబలం చేత రాయబడుతుంది అన్నమాట. కష్టపడి పనిచేసే వాళ్ళకి తమ తలరాతని అంటే తక్దీర్, తలరాత అంటే తక్దీర్, తన తలరాతని వాళ్ళే మార్చగలరు. అలాగే కష్టపడి పనిచేసే వ్యక్తికి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అపనే ఆప్ పర్ ఆత్మవిశ్వాస్ హోతా హై. అందుకోసమే అంటాడు కష్టపడి పనిచేయడం అనేది సఫలతా ప్రాప్తి కర్తే హై. కష్టపడి పనిచేసేవాడు సక్సెస్ని సాధించగలడు. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏది అసాధ్యం అనేదే లేదు. అందువల్లే శ్రమికోంకే సామ్నే, కష్టపడి పనిచేసే వాళ్ళ ఎదుట భూమి అయినా ఆకాశమైనా పాతాళమైనా ఏదైనా కానీ శిరసు వంచాల్సిందే అనేది రెండవ పారాగ్రాఫ్లో వచ్చే పాయింట్స్. అలాగే మూడవ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్తే సచ్చా సుఖ్ పానే కే లియే శ్రమ కర్నా హై. నిజమైన సుఖాన్ని పొందాలంటే ఏం చేయాలి అనేది దానికి సంబంధించి మూడో పారాగ్రాఫ్లో ఉంటుంది. నిజమైన సుఖాన్ని పొందాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఇలా అనుకునే కష్టపడి పని చేసేవాళ్లే అంటే పరిశ్రమీ మానవునే హీ శ్రమ జల్ దియా హై. వాళ్ళు చెమటని కార్చారు. మరి अपने सुख को भी त्याग करके మానవ కళ్యాణ్ కే లియే శ్రమ జల్ దియా. తమ సుఖాలను కూడా వాళ్ళు త్యాగం చేసి మానవులంతా బాగుండాలని చెమటని కార్చారనమాట. వాళ్ళ కారణంగానే ఈరోజు ఈ ప్రపంచం నడుస్తుంది.
ఎవరైతే చెమట కార్చి కష్టపడి పని చేశారో వాళ్ళని ఎప్పుడు కూడా వెనకంజలో ఉంచకూడదు. జో శ్రమ్ కర్తా హై ఉసే పీచే మత్ రహదేనా చాహియే. వాళ్ళని వెనక ఉంచకూడదు. ఏ ప్రకృతిలో మానవుడు తన విజయాలను సాధించాడో అలాంటి వ్యక్తికి సుఖాలను మొదటగా అనుభవించే అధికారం ఉంది అని చెప్పడమే థర్డ్ పారాగ్రాఫ్లో జరిగే విషయం అన్నమాట. నీతి సందేశ్ అనమాట. ఇప్పుడు నీతి సందేశ్ ఏంటంటే ఈ పాఠం ద్వారా మనం ఏందిరా అంటే श्रम का महत्व जानकर श्रम करने का प्रेरणा इस पाठ से हमको मिलता है. ఈ పాఠం ద్వారా శ్రమ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని కష్టపడి పని చేయాలి అనే ఆ ఎంకరేజ్మెంట్ ఈ పాఠం ద్వారా మనకు లభిస్తుంది. ఇది 4వ పాఠం నాన్న. మరి ఇక 7వ పాఠం మీరా కే పద్ సారాంశం గురించి సేమ్. మీరా కే పద్ కూడా శీర్షక్ అంటే పాఠం పేరు భక్తి పద్ అని రాస్తాము. ఇక కవి పరిచయ దగ్గరికి వెళ్తే ఇక్కడ కవి పరిచయం అంటే కవయిత్రి పరిచయ్ అని రాయాలన్నమాట. కవయిత్రి పరిచయ్. మీరాబాయి కృష్ణ భక్తురాలు, కృష్ణ భక్తికి చెందిన కవయిత్రి. ఈమె గారు 1498 సంవత్సరంలో జన్మించి 1573 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. ఈమె భక్తి ఎలాంటిదిరా అంటే మాధుర్య భావానికి చెందిన భక్తి అన్నమాట. ఇంకా ఈమె గురువు గారు వచ్చేసి రైదాసు. ఈమె పదాలన్నిటినీ కలిపి మీరాబాయి పదావళి అనే గ్రంథంలో రాయడం జరిగింది. ఇది మీరాబాయి యొక్క పరిచయం. ఇక సారాంశంలోకి వెళ్తే ఇక్కడ కూడా 4 పారాగ్రాఫులుగా సారాంశం ఉంటుంది. మొదటి పారాగ్రాఫ్ నాన్న మీరాబాయి ఏమని చెప్తుందిరా అంటే నేను రామనామం అనే ధనాన్ని నేను పొందడం జరిగింది. యహ్ బహుత్ అమూల్య హై, ఇది చాలా విలువైనది. దీనిని నేను మా సద్గురువుకి కృపాసేహి, మా సద్గురువు యొక్క కృపతో దీనిని నేను పొందగలిగాను. ఇది జన్మ జన్మల సంపద, జనం జనంకి పూంజీ హై. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ పొందలేని సంపద. దీన్ని పొందడం కోసం నేను సంసార సుఖాలను కూడా త్యాగం చేశాను అని మొదటి పారాగ్రాఫ్లో చెప్పింది. 2వ పారాగ్రాఫ్లోకి వస్తే ఆమె పొందిన సంపద గురించి చెప్తుంది. 2వ పారాగ్రాఫ్ యహ్ ఐసీ పూంజీ హై, ఇది ఎలాంటి సంపద అంటే ఖర్చు నా హోగి చోరీ నా హోగి. ఖర్చు కాదు ఇది, ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు కాదు, దొంగలు కూడా దోచుకోలేరు. అంతేకాదు 2 పెరుగుతూనే ఉంటుంది ఖర్చు పెట్టే కొద్దీ. మరి మీరాబాయి ఇంకా ఏమంటుందిరా అంటే నేను సత్యము అనే నావలో నేను ప్రయాణిస్తున్నాను. ఈ పడవను కూడా నడిపే డ్రైవర్ ఎవరంటే మా గురువు గారే. ఆయన చక్కగా పడవ నడుపుకుంటూ ఈ భవసాగరం అనే ఈ సంసారాన్ని నేను దాటడానికి మా గురువు గారు ఎంతో సహాయంగా నాకు ఉన్నారు అని 2వ పారాగ్రాఫ్లో చెప్పిందనమాట. 3వ పారాగ్రాఫ్లోకి వెళ్తే మీరాబాయి ఏమంటుందంటే నా దేవుడు, మా ప్రభు, ఆ గిరిధరుడు. అంటే గిరిధరుడు అంటే ఎవరు? గిరిని చిటికిన వేలు మీద, కొండని చిటికిన వేలు మీద ఎత్తినవాడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు నా దేవుడు. నేను ఆ చమత్కారిని, ఆ చాతుర్యం కలిగిన అతన్ని నేను పొందగలిగాను. ఆయన ఎదుట నేను వెళ్ళి నాట్యమాడుతూ పాటలు పాడుతూ మా గురువు గారి యొక్క గొప్పతనం గురించి నేను చెబుతాను అని 3వ పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. చివరిగా 4వ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్తే 4వ పారాగ్రాఫ్లో మీరాబాయి గురించి ఇది కూడా రాస్తే బాగుంటుంది. మీరాబాయి భక్తి కాలానికి చెందిన కృష్ణ భక్త కవయిత్రులలో ఆమె చాలా ముఖ్యమైనది. ఆమె శ్రీకృష్ణుడిని తన బాల్యం నుంచే తన భర్తగా భావించి పూజ చేస్తూ వచ్చింది. ఆమె భక్తి గురించి స్టార్టింగే చెప్పాం మనం. మాధుర్య భావానికి చెందిన భక్తి. ఆ భక్తి భావన కారణంగానే ఆమె ఫేమస్ అయిందనమాట. రెండవది ఆమె పదాలలో భక్తి
ఉంటుంది. భక్తితో పాటు ప్రేమ, త్యాగము, సమర్పణ ఈ భావాలన్నీ ఉంటాయి. ఆమె పదాలలో ఒక వైరాగ్యానికి చెందిన, అందరినీ దూరం చేసుకొని ఒంటరిగా ఉంటూ కేవలం ఆ దేవుడు కోసమే తప్పించే ఒక బాధ, క్రందన కూడా దాంట్లో కనిపిస్తుంది. ఒక్కటే కోరిక ఆమెది, శ్రీకృష్ణకే దర్శన్ పానే కే లియే సర్వస్వ న్యోఛావర్ కర్నే కే లియే తయార్ రహతీ హై. ఆ శ్రీకృష్ణుని పొందడమే మీరాబాయి యొక్క ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం. దానికోసం తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది అని ఈ విధంగా 4 పారాగ్రాఫులు అయ్యాయి. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునే నీతి ఏందిరా అంటే భక్తి. हर एक छात्र में भक्ति भाव को, सद्गुणों को उनमें बढ़ाना ही इस पाठ का ఉద్దేశ్య है. ప్రతి ఒక్కరిలోనూ దేవుడి పట్ల భక్తిని, మంచి గుణగణాలని వాళ్ళందరిలో పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇది నాన్న 4వ పాఠం. 7వ పాఠం పోయిటరీలో ముఖ్యంగా మిగతా అన్ని పాఠాలు కూడా చదవండి, ఇంకేమేమి ఉన్నాయో. ముఖ్యంగా 1వ పాఠం, 3వ పాఠం, 4వ పాఠం, 7వ పాఠంలో మీరాకే పద్ ఇంతవరకు చక్కగా మీరు విన్న తర్వాత వెంటనే ఆ ఎస్సే తీసుకొని మీ స్కూల్దైనా కానీ, ఇంకెక్కడ చదివిందైనా కానీ, ఏదైనా సరే దాన్ని తీసుకొని ఒకసారి మళ్ళీ చదువుకొని రివైజ్ చేసుకుంటే బాగా గుర్తుండిపోతుంది. చదివింది, విన్నది 2 మైండ్లో ఉంటాయి. చక్కగా రాయగలరు, మంచి మార్కులు పొందగలరు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ నేను ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.